నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ములుగు వేదికగా 16,007 కోట్ల గ్రామీణ రహదారుల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం. బాల్కొండలో బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు. 100 మంది కార్యకర్తలు చేరిక. కండువాలు కప్పి కార్యకర్తలను ఆహ్వానించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. గ్యాస్ 1000 రూపాయలు తీసుకుంటూ 500కే ఇస్తున్నామంటారా? ములుగు సభ సందర్భంగా సీఎం రేవంత్ ని నిలదీసిన మహిళ. తెలంగాణ రాష్ట్ర గ్రామీణ రహదారుల అభివృద్ధికి ములుగు జిల్లా వేదికగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేపట్టనున్న భారీ ప్రణాళికకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ములుగులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామీణ రహదారుల అభివృద్ధికి సంబంధించిన భారీ పైలాన్ను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అధికారులు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16,007 కోట్ల అంచనా వ్యయంతో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ప్రణాళికలో భాగంగా 2,145 రహదారులను అభివృద్ధి చేయనున్నారు. మొత్తంగా 7,448 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులకు మహర్దశ కల్పించేలా పనులు చేపట్టారు. ప్రస్తుతం అనేక గ్రామాల్లో రహదారులు అధ్వాన్నంగా ఉండటం, వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంటోంది. ముఖ్యంగా గ్రామాల నుంచి మండల కేంద్రాలు, పట్టణాలు, ప్రధాన రహదారులకు మెరుగైన అనుసంధానం కల్పించడం ఈ ప్రణాళికలో ప్రధాన లక్ష్యంగా ఉంది. రహదారుల అభివృద్ధి పూర్తయితే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించడంతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర వైద్య సేవలు పొందే ప్రజలకు కూడా మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మారుమూల గ్రామాలకు ప్రధాన రహదారులతో అనుసంధానం మెరుగుపడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. కమ్మర్పల్లి మండలం కోనాపూర్, కేసీ తండా గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దాదాపు 100 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వారికి బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికలతో ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరిందని పార్టీ నాయకులు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా తుంగలో తొక్కిందని విమర్శించారు. హామీల అమలులో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో ప్రజలు విసిగిపోయారని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల మద్దతు మరింత పెరుగుతోందని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయని అన్నారు. ఎంత బాధ అవుతుందో ఒకసారి మీ అందరికి కూడా తెలుసు. వడ్లు కొనరా బాబు అంటే మొన్న 10 కిలోలు తరుగు తీసి వడ్లు కొంటోడు దిక్కులేదు. ఇట్లా ఇటు మహిళల్ని, రైతుల్ని అందరూ అన్ని రకాల గోస పెడుతూ ఇవాళ రేవంత్ రెడ్డి ఇలా రాజ్యం వెళ్తా ఉన్నాడు. ఎక్కడికక్కడ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మన గిరిజనుల భూములు లగచర్ల కాడ రంగారెడ్డి జిల్లాల భూములు గుంజుకుంటే, మన లంబడోల భూములు గుంజుకుంటే కేటీఆర్ మేమందరం పోయి కొట్లాడి నిలబడి మళ్ళా భూములలో ఇప్పించాం. ఇట్లా ఇవన్నీ కూడా మీరు రోజు పేపర్లలో, టీవీలలో చూస్తున్నారు. అందుకే అందరూ కూడా మళ్ళా కేసీఆర్ రావాలి అంటున్నారు. ఈ ముదనష్టపోడు పోవాలి, దరిద్రోడు పోవాలి, మళ్ళా కేసీఆర్ రావాలి, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే అన్న మాట ఇవాళ అందరూ అంటున్నారు. కాబట్టి ఇవాళ మీ అందరూ కూడా ఇవాళ కేసీఆర్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఇవాళ ముందుకు వచ్చింది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజులు
మళ్ళీ కేసీఆర్ వచ్చుడు ఖాయం. మన బాల్కొండ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ గెలుచుడు ఖాయం. మళ్ళా మనం అనుకున్న పనులన్నీ కూడా ఇప్పుడు వీళ్ళన్నీ వదిలిపెట్టినవన్నీ కూడా మళ్ళీ ఒక్కొక్కటి అన్ని చేసుకున్నాడు ఖాయం. మీ అందరితో పాటు మీ ఇంట్లో మీ అన్నదమ్ములుగా నేను ఉంటా, మీ కష్టాల్లో మీ బాధల్లో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు పర్యటన సందర్భంగా నిర్వహించిన సభలో ఓ మహిళ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రశ్నలు సంధించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ వాటి అమలు ఎక్కడ జరిగిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీశారు. గ్యాస్ సిలిండర్ కోసం 1000 చెల్లిస్తున్నామని, అయితే ప్రభుత్వం 500కే గ్యాస్ ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ఎలా చెబుతున్నారని ఆమె ప్రశ్నించారు. ప్రజల నుంచి వాస్తవంగా ఎంత వసూలు చేస్తున్నారు, ప్రభుత్వం ఎంత భరిస్తుందనే అంశంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా మహిళలకు నెలకు 2500 ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. మహిళలకు 2500 ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదని ఆమె సభా ప్రాంగణంలో నిలదీశారు. పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు పెన్షన్లు పెంచలేదని ఆమె ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో తన వ్యక్తిగత సమస్యను కూడా ఆమె సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తన బిడ్డ డేట్ ఆఫ్ బర్త్ మార్చేందుకు అధికారుల చుట్టూ తిరుగుతున్నానని, 3 నెలలుగా కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం లంచం అడుగుతున్నారని ఆరోపిస్తూ సామాన్య ప్రజలు తమ పనుల కోసం ఇలా ఇబ్బందులు పడాల్సిందేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సకాలంలో సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, లంచాల ఆరోపణలపై అధికారులు స్పందించాలని ఆమె కోరారు. తీసుకుంటాడు 500 అని మళ్ళీ ఎట్లా చెప్తాడు, అలా పాటలు వాడతాడు. మరి 1000 రూపాయలు మళ్ళీ తీసుకుంటాడు ఆయన. మహిళ సంఘం వడ్డీ తీసుకుని వడ్డీ సుధా తీసుకుంటారట. ఎందుకన్నా అట్లా బరాబర్ ఏదైనా ఉంటే బరాబర్ చెప్పాలి. 60 గంటలకు పింఛన్ ఉన్నదా, 3 నెలలకి పింఛన్ ఉన్నదా, గెలిచిన సంది కూలి పంటలు అవుతాయా? పిల్లలకు డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడితే 10 రోజులు తిరిగిన చేస్తలేరు, లంచాలు తీసుకుంటారు. అక్కడ ఎంఆర్ ఆఫీస్ లో లంచాలు తీసుకుంటారు. ఇప్పుడు 2 నెలల బట్టి తిరుగుతాను నా బిడ్డ గురించి. అసలు చేస్తలేరు డేట్ ఆఫ్ బర్త్. ఇలా 9వ తరగతి అసలు చేస్తలేరు. మునగాల మండలం ఆకుపాముల వద్ద ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ప్రైవేటు ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో 3 ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న శ్రీకృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఆకుపాముల వద్ద ప్రమాదానికి గురయ్యాయి. ప్రమాద సమయంలో 2 బస్సుల్లో కలిపి 63 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ బస్సులో ఇరుక్కుపోయాడు. దీంతో మునగాల ఎస్ఐ సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బంది, పోలీసులు, NH65 సిబ్బంది సుమారు 2 గంటల పాటు శ్రమించి డ్రైవర్ ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రమాదానికి ప్రధాన కారణం డ్రైవర్ నిద్రమత్తుగా ఉండడమేనని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో వరంగల్ పోలీసులు బీజేపీ రాష్ట్ర నాయకురాలు రావు పద్మని హౌస్ అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి నిరసనలు, ఆందోళనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ఆమెను ఇంటి నుంచి బయటకు రాకుండా నిర్బంధించినట్లు సమాచారం. అయితే పోలీసుల చర్యలపై రావు పద్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తారనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై అణచివేత చర్యలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. ప్రజల తరపున ప్రశ్నించే నాయకులను అర్ధరాత్రి, తెల్లవారుజామున పోలీసులు ఇంటి వద్దకు వచ్చి నిర్బంధించడం ఏ విధమైన ప్రజాస్వామ్య పాలన అని ఆమె ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కేందుకు పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం పాలన సాగించాలని చూస్తోందని విమర్శించారు. గత బీఆర్ఎస్ పాలనకు ప్రస్తుత కాంగ్రెస్ పాలనకు ఎలాంటి తేడా లేదని, ఈ తరహా అరెస్టులు, నిర్బంధాలే స్పష్టం చేస్తున్నాయని రావు పద్మ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కును ఎవ్వరూ అడ్డుకోలేరని, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ప్రతిపక్షాల బాధ్యత అని పేర్కొన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని బీజేపీ నాయకులు
నాయకులు కార్యకర్తలను భయపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించడం మూర్ఖత్వమని ఆమె అన్నారు. అక్రమ అరెస్టులు, హౌస్ అరెస్టులకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు భయపడబోరని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు బీజేపీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని రావు పద్మ తెలిపారు. ప్రజల గొంతుకగా నిలుస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని, అణచివేత చర్యలకు ఏమాత్రం వెనక్కి తగ్గది లేదని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు జిల్లా పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ములుగు జిల్లాలో ఇటీవల వరుసగా సంభవిస్తున్న ప్రకృతి విపత్తులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్లపై పదే పదే చేస్తున్న ప్రమాణాలు ఆ తర్వాత మాట తప్పడమే కారణమని ఆయన ఆరోపించారు. ఇవాళ ములుగు జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా మేడారం వనదేవతలైన సమ్మక్క సారక్క తల్లుల వద్ద క్షమాపణలు చెప్పాలని లక్ష్మణరావు డిమాండ్ చేశారు. సమ్మక్క సారక్క తల్లుల ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరిన తర్వాతే ములుగులో అడుగుపెట్టి కలెక్టరేట్ ని ప్రారంభించాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఓట్లు వేసి ఆ తర్వాత ఇచ్చిన మాటను తప్పడం పరిపాటిగా మారిందని లక్ష్మణరావు విమర్శించారు. సమ్మక్క సారక్క దేవతలపై పదే పదే ప్రమాణాలు చేసి మాట తప్పడం వల్లే ములుగు ప్రాంతంలో ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న టోర్నడోలు, సుడిగాలులు, ఇతర ప్రకృతి విపత్తులతో పాటు గోదావరి ఉధృతి కూడా ప్రజలను భయాందోళనకు గురి చేస్తోందని తెలిపారు. సీఎం వ్యవహార శైలిపై వనదేవతలు కూడా క్షమించరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనం విషయంలోనూ కాకులమర్రి లక్ష్మణరావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే కలెక్టరేట్ నిర్మాణానికి ఫౌండేషన్ వేసి భవన నిర్మాణానికి రూపకల్పన చేసి పూర్తి చేశారని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కలెక్టరేట్ భవనానికి ప్రస్తుతం రంగులు వేసి తామే నిర్మించినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. ఈ విషయాలన్నింటినీ ములుగు జిల్లా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దేవుళ్లపై ప్రమాణాలు చేసి మాట తప్పడం సరికాదని లక్ష్మణరావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు పర్యటనకు ముందు సమ్మక్క సారక్క తల్లులను క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. మొత్తం కష్టమైన పనులన్నీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు మేడారం సమ్మక్క దగ్గరికి వచ్చి అక్కడ తల్లులని అడ్డం పెట్టుకొని ప్రజలని మోసం చేస్తానికి వచ్చి మోసపూరిత హామీలు మళ్ళీ ఇచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కలెక్టరేట్ బిల్డింగ్ ఓపెన్ చేద్దామనే ఒక ప్రయత్నం మీరు ఏదో చేస్తారో ఫస్ట్ మీరు సమ్మక్క తల్లి దగ్గర మీ ముక్కు నేలకు రాసి ఇది నేను తప్పు చేసిన మా తల్లి మీ దగ్గర ఇచ్చిన హామీలని మేము ఇంకా నెరవేర్చలేకపోయినామని చెప్పి ముక్కు నేలకు రాసి ఇక్కడున్న సమ్మక్క తల్లుల దగ్గర మీరు మీ క్షమాపణ కోరి ములుగు జిల్లా ప్రజలకు కూడా మేము ఇచ్చిన మాట ప్రకారం మేము ఏమీ చేయలేకపోయినాం అని చెప్పి మీరు ఒప్పుకొని మాత్రమే కలెక్టరేట్ బిల్డింగ్ ఇనాగ్రేట్ చేయాలి అని చెప్పి మీకు డిమాండ్ చేస్తున్నా. మీరు ప్రతిసారి ఇక్కడికి రావటము తల్లులను అడ్డం పెట్టుకొని తల్లులను అడ్డం పెట్టుకొని తల్లుల మీద ప్రమాణాలు చేసి ఒట్టేసి ప్రజలను నమ్మించే మీరు ప్రయత్నం చేసిన దాంతోటే ఈ ప్రాంతాల్లో సుడుగాలులు వస్తున్నాయి. ఈ ప్రాంతానికి ముప్పు వాటిల్లింది. నీలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి అబద్ధపు మాటలు చెప్పడం వల్ల మా ప్రాంతానికి ఇంకేమేమి ప్రమాదాలు జరుగుతాయో అని మేము ఇక్కడున్న ప్రజలు చాలా ఆందోళనలు ఉన్నారు. నువ్వు క్షమాపణ చెప్పాలి. ఈరోజు ముక్కు నేలకు రాసి తర్వాతనే నువ్వు ఏదైనా కార్యక్రమాలు చేయాలని చెప్పి మీకు డిమాండ్ చేస్తున్నాను. సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుకకు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరయ్యారు. వివాహ వేడుకలో పాల్గొన్న గవర్నర్ నూతన వధూవరులను ఆశీర్వదించి వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ కుటుంబ సభ్యులతో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముచ్చటించారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. వివాహ వేడుకకు సినీ రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ప్రముఖుల రాకతో వివాహ వేడుక సందడిగా సాగింది. తిమ్మంపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి దాతలు గ్రామస్తులు చేయూత అందిస్తున్నారు. కోమన్ల నీరజ నిరంజన్ కుటుంబం విద్యుత్ ఫ్యాన్లు ఆట వస్తువుల కోసం సుమారు 2 లక్షలు, వారి మిత్రులు మరో 2 లక్షల వరకు సహకరించారు. దోనపాటి విఘ్నేశ్వర్ రెడ్డి మిత్రులు నోటు పుస్తకాల కోసం 40,000, బూరగాని రాజు ప్రైవేటు ఉపాధ్యాయుల వేతనాల కోసం ఏడాదికి 60,000 అందిస్తున్నారు. బెస్ట్ రన్నర్స్ అసోసియేషన్ 30 డెస్కులు, సౌండ్ సెట్ తో కలిపి 1.20 లక్షల విలువైన సామాగ్రి
సామగ్రిని అందించింది. ఈ సందర్భంగా దాతలను పాఠశాల తరపున సన్మానించారు. విద్యార్థులు పాటలు నృత్యాలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోడెం శ్రీలత, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఒకప్పుడు ఒక్క విద్యార్థితో ఉన్న పాఠశాలలో ప్రస్తుతం 90 మంది విద్యార్థులు చదువుతున్నారు. వచ్చే ఏడాదికి విద్యార్థుల సంఖ్యను 200కు పైగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పాఠశాల అభివృద్ధి కమిటీ తెలిపింది. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి మరింత మంది దాతలు, గ్రామస్తులు సహకరించాలని కోరారు. సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. వివాహ వేడుకకు వచ్చిన ముఖ్యమంత్రికి బండ్ల గణేష్ కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించి వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. అనంతరం బండ్ల గణేష్ కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు. సినీ రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వివాహ వేడుకకు హాజరైన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. బండ్ల గణేష్ కుటుంబంతో సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో ఈ వివాహ వేడుకకు ముఖ్యమంత్రి హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ములుగు వేదికగా 16,007 కోట్ల గ్రామీణ రహదారుల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం. బాల్కొండలో బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు. 100 మంది కార్యకర్తలు చేరిక. కండువాలు కప్పి కార్యకర్తలను ఆహ్వానించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. గ్యాస్ 1000 రూపాయలు తీసుకుంటూ 500కే ఇస్తున్నామంటారా? ములుగు సభ సందర్భంగా సీఎం రేవంత్ ని నిలదీసిన మహిళ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.